पुंडरीकं पुरमध्यवग्रस्थं तत्रापि दट्रङ्गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादोत्परप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेनस्य यः परः स महेश्वरः। ఎక్కడైనా నువ్వు ఏదో సీట్లో కూర్చోబెట్టాను తీసావా వీడియో ఏం చేస్తావురా వాళ్ళు వేసినారు అవునా ఏం చేస్తాను వాళ్ళు కలిసి తీసుకోవాలి ఇచ్చేటోళ్ళ కన్నా ఎవరైనా వేసేటోళ్ళ ఎవరైనా ఎవరైనా పట్టాభిషేకం కార్యక్రమం చేశారు పట్టాభిషేకం కిరీటం ఉంటుంది రంగు పూలు పూలు ఇవ్వండిరా పూలు ఇవ్వండి పూలు ఇచ్చి ఉత్తరాధికారి నా తర్వాత ఈ పీఠానికి అధిపతులుగా కొంచెం స్వామి రామ ప్రసన్నాదేవి గారిని ప్రసన్నాద సరస్వతి గారిని మనం నిర్ణయించుకున్నాం. ఉభయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ సన్నతిగా ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఎప్పుడో కాలంలో ఇవాళ ఆచరణగా ఈ గురుపౌర్ణమి నాడు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఎప్పుడైనా భగవంతుడు అనుకూలించకపోతే మేము ఇరువురం కూడా పరమాత్మలో ఐక్యమైతే మా తర్వాత సర్వేశ్వరానంద సరస్వతి స్వామి గారు ఇక్కడే ఉన్నారు. లేండి ఒకసారి తెలుసుకోండి. వారిని మా ఇరువురి తర్వాత ఉత్తరాధికారిగా ప్రకటిస్తున్నాం. కూర్చోండి. ఇలా సిద్ధాంత స్వామి గారు అలాగే రమణ స్వామి గారు కూర్చోండి. ఇక్కడ మాటలు చెప్పాలి. కూర్చోండి. దారం ఎక్కడ పడిపోతుంది కూర్చో నడుబట్టి దాని పడ్డదని చెప్పు సేపు. మీ అందరికీ చిన్న చిన్న శరీరాల రోగాలు వస్తే ఇంత బాధపడతారు. నాకు ఎన్ని రకాల రోగాలు, ఏమన్నా కార్యక్రమాలు ఆపుతున్నా, తయారు చేస్తున్నా, అన్ని పనులు చేస్తున్నా, అన్ని కార్యక్రమాలు చేస్తున్నా, శరీరము అది చెప్పినట్టు మాట మనం వింటే అది మొండికేస్తుంది. దాన్ని మేము చెప్పినట్టు వింటావా లేదా అంటే పనిచేస్తాం. చాలా భయంకరంగా ఉంటుంది ఒక్కొక్కరు నా శరీర పరిస్థితి. లెక్క చేస్తాం. అందువల్ల నువ్వు కింద కూర్చోలేకపోయారు మూర్తి. ఆ కూగలు కాకపోతే కింద కూక సమానంగా అనుకుంటు నీకేం యోగం ఉంటుంది లేనుకుంటు పడుకునేదానికి అవకాశం లేదు. ఇప్పుడు పడుకుని ఎందుకు వేచా అదే దాన్ని మీ శరీరాన్ని ఎలా అనుకూలం ఉందో అది చేయాలి. కానీ దాన్ని ఏదో ప్రగతి చేయాలంటే మిమ్మల్ని వంచుతున్నారు. పూర్వం నుంచి ఉండాలి. సరే, ఇప్పుడు ఉత్తరాధికారిగా వారి పట్టాభిషేకం జరుగుతూ ఉంది. ఇక్కడ రఘుస్వామి కార్యక్రమం చేయించాలి. వారి ఆరోగ్యం బాగాలేదుతో
వారి తరఫున ఈ పౌరోహిత కార్యక్రమాన్ని మనకు వెంకటేశ మూర్తి మీ గురుదేవుని శిష్యుడు ఆయన కూడా ఆయన చేస్తూ ఉన్నారు. అందరూ ఈ పట్టాభిషేకాన్ని చూసి ఆనందపడండి. ఆ తర్వాత ఉపన్యాసం ఆశీర్వచనం ఉంటుంది. ఆ తర్వాత మనం నిత్యం ఉండేటువంటి మధ్యాహ్న కాల ఒక మహా విశేషమైన కర్మ ఉంటుందా, లోడ్ చేయడం, అది ఉంటుంది. నిదానంగా తీసుకొని దీంతో సాయంకాలం సభా కార్యక్రమం వేరు ఉంటుంది. ఉండగలిగిన వాడు ఆ సభ చూడొచ్చు. వెళ్ళవలసిన వాళ్ళందరికీ అంటారు ఉపన్యాసం అయిన తర్వాత కంగారు పడకండి, అందరికీ భోజనం దొరుకుతుంది. పిల్లలు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ముసలిని ముందు భోజనం చేయండి. తర్వాత కొంచెం వయసు వాళ్ళు ఆ మగవాళ్ళు వాళ్ళందరూ వయసులో ఉన్నవాళ్ళు రెండో బ్యాచ్గా ఉండి ముందు ముసలివాళ్ళని పిల్లలని పెట్టండి. కొంచెం ఓర్చుకోండి. నిన్న ఉపవాసంగా భోజనం చేసేప్పుడు మౌనంగా తినండి, భద్రపాలంగా మౌనంగా ఉన్నారు. మళ్ళీ రాత్రి యథాప్రకారం జయగుందత్త అయిపోయారు. భోజన కాలంలో మౌనంగా ఉండడం వల్ల ఆయుర ఆరోగ్యాలు బాగా వస్తాయని శాస్త్రం. మన శాస్త్రాలు చెప్పినవి సైన్సే, వాళ్ళ డాక్టర్లు చెప్పేది మన పెద్దలు చెప్పారు. ఎప్పుడో మనం వాళ్ళు చెప్తే లేదు, ఇప్పుడు డాక్టర్లు చెప్తే వింటున్నాం. అందులో జాగ్రత్తగా చేయని చెప్తూ జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. श्री 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 स्वामी राम प्रसन्नानंद सरस्वती देवताभ्यो नमो नमः। गंधद्वारांदुराधर्षां नित्यपुष्टांकरेषणीं ईश्वरीकं सर्वभूतानां तामिहोपक्वये स्त्रियं गंधान्धारयामि योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चंद्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पाणि समर्पयामि आयने ते परायणे दूर्वारोहन्त पुष्पिणीः रदाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहा इमे अलङ्करणार्थम् इमे अक्षताः सन्वक्षताः गन्धादि धूपदीप सकलाराधनैः स्वर्चितम् अस्तु। మీ అందరి తరఫున స్వాముల వారికి ఆ పూలదండ మీరందరూ వేసినట్టు భావించండి. మాల్యాని సుగంధేని మాలత్యాగిని వై ప్రభో మయాని పుష్పాని పూజాంతం ప్రభో పుష్పమాలికాం సమర్పయామి। ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సారిణే నమో వయం వై సకనాయ పునః సమేకానాంగాయ పుణ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోధిరాత్ర ఉత్తమమహర్భవతే सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति। उत्तराधिकार पट्टाभिषेक मुहूर्त सुमुहूर्तोदित्यन गृह्णन्तु सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु। सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। भार्गवच्चवनाप्नवानवरोजामदन्यपञ्चार्षे प्रवरान् दृष्टिवत्सगोत्रः पुष्पम्बसूत्रः युष्शाखाध्यायी वेङ्कटेशन्माधवशिष्योऽहं भो अभिवादये। कमलेभ्यो नमो नमः। सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। అందరూ కూడా ఇవాళ విశేషంగా ఎక్కడెక్కడ గురు స్వరూపాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాళ్ళ శిష్యులు పూజ చేసుకునేటువంటి రోజు
అలా ఈ విశేషమైనటువంటి ఈరోజు జనానికి అడ్డమవుతారట్రా, మీరు కూడా అయినారంట్రా జనానికి అడ్డం కాకుండా. నా జరగమ్మా అలా కింద కూర్చోండి అమ్మయ్యా. ఒక్కసారి అందరూ మీ మీ గురువుల్ని మనసారా ఇక్కడే వాళ్ళందరూ ఉన్నట్టు, మీ ముందరే మీ గురువుగారు ఉన్నట్టు, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళని రెండు చేతులు జోడించుకోండి, కళ్ళు మూసుకోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఒక్కసారి మనసారా వాళ్ళ పాదపద్మాలకు నమస్కారం చేసుకోండి. గురువు ఎవర్రా అంటే గుర్తు చేసేవాడు. ఏమి గుర్తు చేస్తాడు అంటే మనం అసలు ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలి అని మార్గదర్శనం చేసేటువంటి వాడు. ఈ మార్గదర్శనంలో రకరకాల మార్గదర్శనం ఉంటుందా. ఒక అయిపోయి ఒక ఊర్లో రైల్వే స్టేషన్ దిగాం, ఒక ఇంటికి వెళ్ళాలి, అది ఎక్కడో పలానా బజార్లో ఉందని చెప్పారు మీరు, మీకు అంతే తెలుసు, ఆ ఇల్లు తెలియదు. ఈ ఊళ్ళో అడిగితే ఎవరైనా చెప్తారు కదా అంటే, ఏమండి పలాని వీధిలో సాయిబాబా వారి గుడి ఉండద్దా, అది కానీ ఎలా వెళ్ళాలి అని ఆ రైలు దిగాక ఎవరన్నా అడిగా అనుకోండి, ఆయన ఆ సాయిబాబా గుడికే పోయి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాడు, ఏముండండి ఉన్నట్టుందే కానీ ఎక్కడుందో తెలియదండి అంటాడు. అంటే ఆయన వినికిడి జ్ఞానం ఏదో విన్నాడు అలౌకగా. ఇంకొక ఆయన దగ్గరికి పోతే మా వీధి చివరిలో ఏదో సాయిబాబా గుడి ఉన్నట్టుందండి, అందరూ వెళుతూ ఉంటారు అంటాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళితే ఓహో సాయిబాబా గుడే, ఇలా వెళ్ళండి, అలా వెళితే ఒక సంద వస్తుంది, కుడిపక్క వెళ్ళండి, ఎడచేది వెళ్ళండి, అక్కడ ముందర ఉండి ఉంటుంది, అప్పుడు సాయిబాబా ఉంటారు, పూజారులు ఉంటారు, చక్కగా ప్రదక్షిణ చేసుకోండి, ఆయన ప్రసాదం పెడతారు, ఇవన్నీ చెప్పేస్తారు. వీడెవరు అంటే దర్శించిన వాడు, రోజు ఆ విషయాన్ని దర్శించిన వాడికి అక్కడ ఏముందో అంతా తెలుసు. విన్నవాడికి వీడు విన్నది సత్యమో కాదో తెలియదు. అలా వినికిడి జ్ఞానం, శాస్త్ర జ్ఞానం, వినికిడి జ్ఞానం ఉండేవాళ్ళు సరైన మార్గదర్శనం చెయ్యలేరు. ఎవరో చేస్తారంటే దర్శించిన వాడు, మార్గాన్ని పూర్తిగా దర్శించినటువంటి వాడు మార్గదర్శి. అలాంటి మార్గదర్శి గురువు ఎందుకు అవుతాడంటే వాడు ఒకసారి పరలోకానికి పోయి మళ్ళీ వచ్చి ఉండడము, రోజు వారి యొక్క మానసిక స్థితిలో పరలోక యాత్ర చేస్తూ ఉండడము, పరలోకానికి వెళ్ళేటువంటి క్రియలు ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలలో ప్రయాణం చేస్తూ ఆయా మార్గాల్లో శిష్యుని ప్రయాణం చేయించాలని తపన పడుతూ వాళ్లకు లఘువుగా అతి లఘువుగా ఎలా చేయించాలని యోచన చేస్తూ ఆ మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు సాధన చతుష్టయం కలిగినటువంటి పరమ గురువు. ఈ గురువే మనకు మార్గాన్ని చూపిస్తాడు, గమ్యాన్ని చేరుస్తాడు. కాబట్టి మనం అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మన స్వస్థానం ఇది కాదు, ఈ ఇల్లు వాకిలి మిథ్య మేడ మనది కాదు, ఇప్పుడే ఉంటుంది తర్వాత పోతుంది. పర్మనెంట్ గా ఉండేటువంటి ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చాం, వచ్చినప్పుడు వచ్చేసాం, పోయేదానికి దారి మర్చిపోయాం, ఆ దారి చూపించి మన గమ్యం చేర్చేటువంటి వాడు గురువుడు అని ఎవరైనా విశ్వసించి ఆ నమ్మికతో ఆ భావనతో ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తూ గురు సన్నిధి చేస్తారో వాళ్ళని తప్పక ఆయా సద్గురువులు, ఇందాక వినికిడి గురువులు, శాస్త్ర గురువులు కాదు, అనుభవ గురువులు, దర్శనం చేసిన వాడు తత్వదర్శి, తత్వాన్ని దర్శించిన వాడు తత్వదర్శి. అక్కడేమో మార్గదర్శి, ఇక్కడ తత్వం, ఈ తత్వాన్ని దర్శించిన వాడు తత్వదర్శి.
వీడు మాత్రమే మేనేజ్ చేస్తాడు. అలాంటి గురువును, ఆ పరమోత్తమైనటువంటి గురువులను, మహాత్ములను మననం చేసుకుని, ఆ మననం చేసుకుంటూ వాళ్ళు ఏవైతే మార్గాలు ప్రబోధించారో ఆ మార్గాలను పునరం చింత చేస్తూ ఇవాళ మనం వాళ్ళ హృదయంలో, వాళ్ళు మన హృదయంలో ఉండేటువంటి రోజు ఇవాళ పూర్ణంగా వాళ్ళతో మనతో వాళ్ళు మాత్రమే ఉండాలి, ఇతర వ్యాపార వ్యవహారాలు వాళ్ళకూడదు అని సంవత్సరానికి ఒక్కరోజైనా, ఎందుకంటే గురోపదేశం తీసుకున్నవాడు దగ్గరగా ఉంటే రోజు చూడాలి, సన్నిధిలో ఉంటే ముమ్మారు చూడాలి, కొంచెం దూరంగా ఉంటే ఒక రోజు, మరీ దూరంగా ఉంటే వారం, మరీ దూరంగా ఉంటే 15 రోజులు, మరీ దూరంగా ఉంటే మండలం, మరీ దూరంగా ఉంటే 6 మాసాలు ఆయన, అరీ దూరంగా ఉంటే సంవత్సరానికి ఒక్కసారైనా గురువు సన్నిధిలో, ఉపదేశం చేసిన వాడి సన్నిధిలో వెళ్ళి కూర్చొని వాడు జీవనం చేయాలి. ఇది నియమం. అందువల్ల ఒక్కసారైనా కూడా కుదరని వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళ గురువును మనస్సులో పెట్టుకుని, ఫోటో పెట్టుకుని వాళ్ళకి ఈ విధంగా పూజలు జరుపుకొని వారి హృదయంలోకి వీళ్ళ హృదయంలోకి వాళ్ళు వెళతారు. ఇది పూర్ణంగా గురు పౌర్ణమి యొక్క పూర్ణ అర్థం, పూర్ణ విశేషం. ఇవాళ ఆశీర్వచన ప్రసంగాలు నేను 2 మాటలు చెప్పాను, మాతాజీ 2 మాటలు, ఆ తర్వాత మన అతిథులు అశ్వత్థనారాయణ స్వామి గారు చెప్తారు. ఉత్తరాధికారి వారు కూడా 2 మాటలతో ఈ సభ ముగిస్తుంది. అందరూ 2 మాటలతో ముగింపు చేద్దాం. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ. చూసారా, నేను మొత్తుకుంటే మీరు మొత్తుకున్నారా? జై గురుదత్త. అవును, జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త ఆగారు. మీరు కూడా అనొచ్చుగా, మీరు 3 సార్లు జయ గురుదత్త, జయ గురుదత్త అనొచ్చా? ఏది అనగా జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. కాదు, అడుక్కుంటే కానీ బెటరని, అమ్మని అడుక్కుంటే కానీ అన్నం బెటరంట. మీరు కూడా జయ గురుదత్త అని కూడా అడుక్కుంటే కానీ చేయరే. బా ఎలా ఉన్నారు అబ్బాయి. సద్గురు మహారాజ్ కి జై గురుదత్త, జై గురుదత్త. గురుదేవులకు, వేదికను అలంకరించిన సమస్తమైన మహాత్ములకు పాదాభివందనాలు. ఈ క్షేత్ర స్థాన దేవత అయిన దత్తాత్రేయ స్వామి అనగామాతలకు, సమస్త దేవతలకు పాదాభివందనాలు చేసుకుంటూ ఇవాళ మనం ఎదురు చూడనటువంటి, చాలా కాలంగా ఎదురు చూచేటువంటి, ఈ రోజు జరుగుతుందని ఎదురు చూడలే, కానీ చాలా కాలంగా ఇది జరగాలని ఎదురు చూస్తున్నాం. అది ఎప్పుడు అంటే తెలియకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఈ రోజున జరిగింది మన కళ్ళ ఎదుట ఈ పర్వదినం. ఈ క్షేత్రంలో ప్రప్రథమంగా శ్రీ గురుదేవులు విఠల్ బాబా గారి చేతి మీదుగా వీరందరూ కూడా సన్యాసి దీక్ష తీసుకోవడం, అందులో పంచావతారాలు, దత్త పంచావతారాల్లాగా పంచ మహాత్ములు ఈ యొక్క దీక్షలు తీసుకోవడానికి ముందుకు రావడం, వారు కోరారా వీరు ఇచ్చారా అనేది కాదు ఇక్కడ విశేషం. మహాత్ములైనటువంటి మన గురుదేవుల చేతి మీదుగా ఎప్పుడో 70 మందికి ఇచ్చి ఉన్నారట. ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత 3 మాతాజీలకు మాకు మాత్రం దీక్ష ఇచ్చి ఉన్నారు. అయితే ఆ 70 మంది కూడా ఎక్కడెక్కడో ఉన్నారు. అందులో వారు 30 సంవత్సరాల వయసు అప్పుడు తీసుకుని 70 ఏళ్ళ వాళ్ళకి, 80 ఏళ్ళ వాళ్ళకి అందరికీ సన్యాస దీక్షలు ఇచ్చారు వారు. అలా చాలా మంది వెళ్ళిపోయారు, సిద్ధి పొందారు. అలా కాకుండా ఇప్పుడు కూడా వీరంతా కూడా దాదాపు 60 సీనియర్ సిటిజన్స్ లెక్కలోకి వచ్చిన వారే, 60 దాటిన వారికే ఈ దీక్షలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం.